పోరేం లేదు. పవన్ కళ్యాణ్ పైన జగన్ వదిలిన బాణం పేర్ని నాని, అది ఉంటుంది పొరపాటు. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు నేను చాలా ప్రెస్ మీట్లు పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్గా 2014 రాకముందే నేను ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. 2004 నుంచే నేను 2004లో శాసనసభ్యుడిగా ఉన్నాను. 9లో శాసనసభ్యుడిగా రెండోసారి గెలిచాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందే నేను రాజకీయాల్లో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేస్తా మాట్లాడేవాడిని. మిగతా ఏ నేత కూడా మాట్లాడినంతగా పవన్ కళ్యాణ్ పైన పేర్ని నాని ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్ అంటే పిచ్చి ఎక్కువ ఉంటుంది నాకు ఎక్కువ. సార్ నానిగారు, సార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి, పవన్ కళ్యాణ్ భార్యల గురించి, ప్రధానంగా ఒక భార్య, ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు, నలుగురు భార్యలు అంటూ మీరు మీతో పాటు మీ పార్టీ ఆయనను వెంటాడుతున్నది. పవన్ కళ్యాణ్ ఏది చేసినా ఒక భార్యను వదిలేసి ఇంకొక భార్యను చేసుకున్నా ఆయన లీగల్గా చేశారు. కానీ భార్య బిడ్డలున్న మీ మంత్రులు, మాజీ మంత్రులు గంట అరగంట అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను ఒకటి మీకు కరెక్షన్ చేస్తాను సార్. నేనెప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి నేనేనాడు పార్టీ జగన్మోహన్ రెడ్డి నేనేనాడు మాట్లాడలేదు. ఫస్ట్ థింగ్, ఒకటి కరెక్షన్ అది. రెండు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దూషణ పర్వాలు తీసినప్పుడు, అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు దానికి కౌంటర్గా లీడర్ మాట్లాడతాడు. ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది మీరు కూర్చున్నారు, మీరు నన్ను లెట్ డౌన్ చేస్తా ఇన్ని కోట్ల మంది చూస్తున్నప్పుడు, కోట్ల మంది వీక్షిస్తున్నప్పుడు మీరు నన్ను అవమానకరంగా మీరు మాట్లాడారనుకోండి, నేను కూడా ఏదో ఒకటి మాట్లాడతాను కదా. మాట్లాడకుండా ఎట్లా ఉంటాను? కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. రాజకీయాల్లో ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు లేదా మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అరే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత నిందారోపణలు, క్యారెక్టర్ అసాసిన్ చేస్తా మాట్లాడుతున్నప్పుడు అతను కూడా కౌంటర్ చేస్తాడు. విలువలు ఉండాలి కదా రాజకీయ నాయకులకు. ఇద్దరు కూడా సమానం అయితే మీరు పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపించడాన్ని మీరు తీసుకొచ్చి ప్రెస్ మీట్లో 2 చెప్పులు చూపించారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడినని ఆయన భార్యల గురించి మాట్లాడారు, ఇంట్లో వాళ్ళ గురించి. అంటే ఇది కరెక్ట్? నేను మాట్లాడలేదు. మీ సీఎం గారు సీఎం గారిని కూడా పచ్చిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన మనిషే కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశంలో మెషినా? మెషినా మీ ఉద్దేశంలో? యంత్రం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు యంత్రం కాదు కదా. అతనికి మనసు ఉంటుంది, అతనికి మనసు గాయపడుతుంది. అది మనిషి కదా, మనకి స్పందించే గుణం ఉంటుంది కదా. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు ఏంటి అనేది మీ ఏపీ రాజకీయాలు చూస్తే అన్ని వీటి చుట్టే తిరుగుతున్నాయి. సార్ ఒక మాట, మీ ఇష్టం, మీరు మళ్ళీ రమ్మంటే